నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నెంబర్ ప్లేట్ లేదా? అయితే వెహికల్ సీజ్. తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఎప్పుడైనా ఎక్కడైనా సీజ్ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సైఫాబాద్ పోలీసులు చేపట్టిన డ్రైవ్లో నెంబర్ ప్లేట్లు లేని 20కి పైగా వాహనాలను సీజ్ చేశారు. ఇక కొత్త నెంబర్ ప్లేట్ ని బిగించిన తర్వాతే వాటిని యజమానులకు అప్పగించారు. అంతేకాదు, నెంబర్ ప్లేట్ తారుమారు చేసినా, నెంబర్లు కనిపించకుండా స్టిక్కర్లు వేసినా బండిని సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువ కావడంతో ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని మెడలోని ఆభరణాలను దొంగలిస్తున్నారు. ఈ సమయంలో ఒక్కోసారి మహిళలు తీవ్రంగా గాయపడతారు. మరికొందరైతే మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి కేసు విచారణలో చాలా వరకు తమ దృష్టికి వచ్చిన వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా చూసుకుంటున్నారన్నారు. మరికొందరైతే తప్పుడు నెంబర్ ప్లేట్ని వేసుకుంటున్నారన్నారు. దీంతో వీరిని పట్టుకోవడం కోసం పోలీసులు సవాల్గా తీసుకున్నారు. ఈ క్రమంలో వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకున్నా, తప్పుడు ప్లేట్ బిగించినా వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిలో యువతే ఎక్కువని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అప్రమత్తం చేయాలని కోరుతున్నారు. సో తెలంగాణ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి.